ఇంగినైనా నేలనైనా అమూల్యమైనది మగువా, ఎనలేని నిధి మగువా. నమస్తే. ముందుగా హెచ్ఎంటీవీ ప్రేక్షకులకు ఉమెన్స్ డే శుభాకాంక్షలు. ప్రతి రంగంలో ప్రతి మహిళ దూసుకుపోతున్న తరుణం ఇది. మరి ఒక రాజకీయవేత్తగా, వ్యాపారవేత్తగా ఫ్యామిలీ టైంని ఏ మాత్రం మిస్ కాకుండా దూసుకుపోతున్న మన లీడింగ్ రోల్లో ఉన్నటువంటి లీడర్ కర్నూలు ఎంపీ బుట్టా రేణుక గారు ఇవాళ మన ఉమెన్స్ డే స్పెషల్ గెస్ట్. నమస్తే అండి రేణుక గారు, మిమ్మల్ని కలవడం చాలా సంతోషంగా ఉంది. నాకు కూడా అండి. ముందుగా మీకు హెచ్ఎంటీవీ తరపు నుంచి ఉమెన్స్ డే శుభాకాంక్షలు అండి. మీకు కూడా ఉమెన్స్ డే శుభాకాంక్షలు అండి. అలాగే ప్రేక్షకులందరికీ కూడా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ఏ ప్రొఫెషన్ తీసుకున్నా కానీ చాలా కష్టపడుతూ ముందుకు వెళ్తున్నటువంటి జనరేషన్ ఇప్పుడు ఇది. కానీ ఒక రాజకీయవేత్తగా, ఒక వ్యాపారవేత్తగా ఫ్యామిలీ టైంని కూడా ఏమాత్రం మిస్ కాకుండా మేనేజ్ చేస్తున్నారు బుట్టా రేణుక గారు అనేది చాలా పెద్ద టాక్. సో అసలు ఎలా రాణిస్తున్నారు ఇవన్నీ? ఫ్యామిలీ సపోర్ట్ ఉంది కాబట్టి నేను చాలా చక్కగా అన్నీ మేనేజ్ చేయగలుగుతున్నానండి. ఒకటి ఏంటంటే, నాకు పిల్లలు పెద్దవాళ్ళు, వాళ్ళు కూడా నాకు హెల్ప్ చేస్తున్నారు. వ్యాపారపరంగా వాళ్ళు ఇక్కడ ఫాదర్కి హెల్ప్ చేస్తున్నారు. దాంతో నాకు పొలిటికల్గా మంచి సపోర్ట్ ఫ్యామిలీ నుంచి వస్తుంది. సో నేను కూడా ముందుకు వెళ్ళగలుగుతున్నాను. పబ్లిక్ ఇష్యూస్ పైన స్ట్రాంగ్గా అవి తీసుకుని ముందుకు వెళ్ళగలుగుతున్నాను. ఇలా బ్యాలెన్స్ చేసుకోగలుగుతున్నాను. అలా అనేసి ఫ్యామిలీ, మీరు అన్నట్టు కూడా ఫ్యామిలీలో కూడా మనకు ఆ హ్యాపీనెస్ బీయింగ్ ఇంట్లో ఉండి పిల్లలతోటి గడిపే ఆ సమయం కూడా మిస్ అవ్వకూడదు. కాబట్టి అది కూడా చక్కగా నాకు సమయం దొరుకుతుంది. ఐ థింక్ ఇట్స్ గోయింగ్ వెల్ అండి. అసలు మగవారి సంగతి తీసుకుంటేనే ఏదైనా బిజినెస్ కావచ్చు, ఏదైనా సరే ఒక లీడర్షిప్ కావచ్చు, ఫస్ట్ స్టెప్ అప్పుడు చాలా భయపడతారు. ఎలా తీసుకోవాలి, ఎలా ఉంటుంది ఫ్యూచర్ అనేది. మరి యాజ్ అ లేడీ హౌ యూ స్టెప్డ్ ఇన్? ఇట్స్ ఆల్ మగవారు అని ఆడవారు అని కాదండి. ఎనీథింగ్ ఇట్స్ అ మైండ్ సెట్ అండ్ కాన్ఫిడెన్స్. మనకు ఆ విల్ పవర్, ఆ కాన్ఫిడెన్స్ ఉందనుకోండి, వీ కెన్ డూ ఇట్ అన్న ఒక కాన్సెప్ట్ తోటి మనం ముందుకు వెళ్ళగలుగుతాం. ఇప్పుడు జనరేషన్లో బికాజ్ దట్ ఈక్వాలిటీ దానిపైన కొంచెం మనకి ఆ సపోర్ట్ బాగానే దొరుకుతుంది ఈ జనరేషన్లో. మనం మైండ్ సెట్ తోటి వెళ్ళాలి. ఐ కెన్ డూ ఇట్. ఇట్స్ నాట్ దట్ ఐమ్ అ ఉమెన్ ఐ కాన్ డూ అన్నది కాదు. మెన్ ఆ ఉమెన్ ఆ థింకింగ్ అండ్ మైండ్ సెట్ అండ్ మైండ్ అనేది ఎంత షార్ప్గా, ఎంత యాక్టివ్గా, ఎంత కాన్ఫిడెంట్గా పనిచేస్తుందో అందు ముందుకు మనం వెళ్ళగలుగుతాం. ఇందులో మనకి డిస్క్రిమినేషన్ అంటూ ఏం ఉండదు. మెన్కి ఒకలాగా మైండ్ పనిచేస్తుంది, ఉమెన్కి ఒకలాగా కాదు. అంటే మనలో ఉన్న కాన్ఫిడెన్స్ లెవెల్స్ బట్టి మనం వెళ్ళగలుగుతాం. పాలిటిక్స్ అంటే మామూలు విషయం కాదు. అసలు ప్రతి ఒక్కరిని, ఇప్పుడు మీరు ఫ్యామిలీని ఎంత జాగ్రత్తగా చూసుకుంటారు, ఇంతమంది కూడా మీ ఫ్యామిలీయే. సో వాళ్ళందరినీ కూడా ఎలా ప్రొటెక్ట్ చేస్తూ మీ నియోజకవర్గం నుంచి ఎలా ముందుకు వెళ్తున్నారు? ఇట్స్ డిపెండింగ్ ఆన్ అ పర్సన్. ఐ ఫీల్ మనం ఎలా స్వాగతిస్తామో, ఎలా మనం రిసీవ్ చేసుకుంటామో దాన్ని బట్టి మన ఎదుటి వాళ్ళు కూడా రియాక్ట్ అవ్వడం అనేది ఉంటుంది. మనం సమస్య పైన మన ఇష్యూని బేస్ చేసుకొని మనం వర్క్ చేస్తే దాన్ని ఈజీగా సాల్వ్ చేయగలుగుతాం. మరి ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే నా కాన్స్టిట్యున్సీలో ఏదైనా ప్రాబ్లం ఉంది అని వచ్చినప్పుడు ఆ ప్రాబ్లం పైన కొంచెం మనం స్టడీ చేసి దాన్ని ఏ విధంగా సాల్వ్ చేయగలుగుతాం, ఎంతవరకు మన పరిధిలో ఉంది, ఎంతవరకు తర్వాత బియాండ్ లైక్ దర్ సమ్ నార్మ్స్ అండ్ సిస్టమ్స్ అండ్ చాలా అవి ఉంటాయి. గవర్నమెంట్లో కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. వాటి వల్ల అవుతాయా కాదా. కానీ ఫస్ట్ వీ నీడ్ టు లిసన్ టు దెమ్. We have to give them a kind of a confidence to them. Yes, we are there for you to work. So that makes everyone happy and we can go. Any number of people, ఎంతమంది వచ్చినా కూడా మనం వాళ్ళతో మాట్లాడి రిసీవ్ చేసుకొని చేయగలుగుతాం. మరి చట్టసభలో రిజర్వేషన్ కోసం ఆ మహిళా బిల్లు ఎప్పటికి సాకారం అవుతుందంటారు? మీరు అన్నట్టు చట్టసభల్లో ఈ మహిళా బిల్ అనేది మనకి పార్లమెంట్లో ఎప్పుడైతే క్లియర్ అవుతుందో, ఎప్పుడైతే మనం చట్టసభల్లో ఉమెన్ పర్సంటేజ్ని పెంచుతామో అప్పుడు మళ్ళీ అక్కడ కూడా మనకి ఆ ఎంపవర్మెంట్ అని వచ్చేదానికి, తొందరగా వచ్చేదానికి సహకరిస్తుంది. మరి అది ఎందుకు డిలే అవుతుంది అనేది ఇంకా పొలిటికల్గా, అది పొలిటికల్ యాంగిల్లో మరి పార్టీస్ ఎవరైతే రూలింగ్ గవర్నమెంట్లో ఉన్న పార్టీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళు తీసుకునే నిర్ణయం బట్టి ఉంటుంది. బట్ డెఫినెట్లీ విమెన్ ఎంపవర్ కావాలి అంటే మటుకు చట్టసభల్లో కూడా
వాళ్ళకి ఈక్వల్ రైట్స్ అంటే సమానంగా కాకుండా అట్లీస్ట్ 33% ఏదైతే ఉందో ఆ పెండింగ్ ఉందో అది అయితే డెఫినెట్లీ పాస్ అవ్వాలండి. ఎందుకంటే అప్పుడు ఇష్యూస్ పైన మనం మాట్లాడడానికి అవకాశం దొరుకుతుంది అండ్ ఫోకస్ చేసి మనం వాటిని ఇంప్లిమెంట్ చేసేదానికి కూడా అవకాశం దొరుకుతుంది. ఎగ్జాక్ట్లీ. మరి ఏపీలో కర్నూలు నుంచి మీరు రిప్రజెంట్ చేస్తున్నారు. వాట్ అబౌట్ ఏపీ స్పెషల్ స్టాటస్? ఏపీ స్పెషల్ స్టేటస్ ఇట్స్ రియలీ రిక్వైర్డ్ అట్ ఈస్ ఏపీకి స్పెషల్ స్టేటస్ బికాజ్ దట్స్ ఆర్ రైట్. వాళ్ళు మనకి బైఫరికేషన్ టైంలో దిస్ ఈజ్ వాట్ అంటే మీకు ఇలా జరగబోతుంది, మీకు ఆర్థికంగా మీరు స్ట్రాంగ్గా ఉండరు కాబట్టి మీకు సపోర్ట్ చేస్తా అనేది అయితే ప్రామిస్ చేశారో ఆ స్పెషల్ స్టేటస్ అనేది ది మస్ట్. దాన్ని వాళ్ళు తప్పకుండా ఇంప్లిమెంట్ చేయాలి. కాకపోతే ఇప్పుడు గవర్నమెంట్ స్పెషల్ స్టేటస్ పైన ఫోకస్ చేయకుండా స్పెషల్ ప్యాకేజ్ పైన ఉన్నారు కాబట్టి ఇట్స్ లిటరలీ వీ హ్యావ్ టు స్ట్రగుల్ ఫర్ దట్. ఆ రైట్ గురించి మనం స్ట్రగుల్ చేయాలండి. ఓకే, ఎలా స్ట్రగుల్ చేస్తున్నారు? ఏ స్టెప్స్ తీసుకోబోతున్నారు? డెఫినెట్లీ లైక్ మనం పార్లమెంట్లో ఎక్కువ నాయిస్ కంటే కూడా మనం స్టేట్లో ఎక్కువగా యాక్టివిటీని మూవ్ చేయగలిగితే అంటే ఆ మూమెంట్ని తీసుకురాగలిగితే మనకి డెఫినెట్లీ అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఓకే ఫైన్ ద స్టేట్ ఎంటైర్ స్టేట్ ఈజ్ గెటింగ్ డిస్టర్బ్ అంటే ఐఎమ్ నాట్ సేయింగ్ లైక్ ఏదో మనం వైలెన్స్ చేయాలని కాదు, మన బాధను మనం ఎక్స్ప్రెస్ చేయాలి, మన ఫీలింగ్స్ని మనం ఎక్స్ప్రెస్ చేయాలి. అది ప్రతి ఒక్కరూ సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరూ చేయాలి. ఒక పొలిటీషియన్స్ వల్లే కాదు, అందరూ కలిసి కట్టుగా మనం ముందుకు వచ్చి చేయగలిగితేనే అది చేంజ్ అనేది వస్తుంది. అప్పుడు సెంట్రల్ గవర్నమెంట్లో ఆ మూమెంట్ వస్తుంది, దాన్ని అప్పుడు తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. సో ఎందుకంటే పొలిటికల్గా డిఫరెంట్ పార్టీస్ ఇన్ డిఫరెంట్ యాంగిల్స్లో డిఫరెంట్ వేలో ఆలోచిస్తూ ఉంటారు. మరి ఆ పొలిటికల్గానే వెళ్ళాలి అని మటుకు మనం ఉండకూడదు అని నా ఒపీనియన్. మనం యాజ్ అ సిటిజన్ ఆఫ్ అవర్ ఏపీ వీ షుడ్ ఫైట్ ఎవ్రీ సిటిజన్స్ రైట్ అది. సో మన అందరం కలిసి మనం ఫైట్ చేస్తే, మన ఎక్స్ప్రెస్ చేస్తే మన ఫీలింగ్ని మనం సాధించుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణ యాజిటేషన్ అలాగే అయిందండి. పార్లమెంట్లో అప్పుడు ఎంపీస్ ఇద్దరే ఉన్నారు. ఇట్స్ నాట్ ఇన్ అ పార్లమెంట్ ద కైండ్ ఆఫ్ ఇక్కడ జరుగుతున్న యాజిటేషన్స్కి, స్టేట్లో జరుగుతున్న వాటికి, స్టేట్లో జరుగుతున్న ఆ బాధ, ఆ ఎక్స్ప్రెషన్, ఆ ప్రాబ్లమ్స్కి సెంట్రల్ మూవ్ అయింది. సో మనం ఎప్పుడైనా సరే మనం ఎక్స్ప్రెస్ చేసే విధానం బట్టి ఉంటుంది. మనం పార్లమెంట్లోనే చేస్తే కాదు, ఈ మూమెంట్ పార్లమెంట్కి స్ట్రెంగ్త్ అవ్వాలి. ఈ మూమెంట్ అనేది పార్లమెంట్లో మేము చేసేదానికి స్ట్రెంగ్త్ అవ్వాలి. దట్స్ మై ఒపీనియన్. అప్పుడైతేనే మనం సాధించుకోగలం. అవును, మీకు చాలా ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. సో దానిలో ఉన్నటువంటి అమ్మాయిలకి మీరు ఎలా ఉండాలి ఏంటని వాళ్ళకి సపరేట్గా ఏమైనా స్కిల్స్ ఏమైనా నేర్పిస్తున్నారా? పిల్లలు చాలా మటుకు టౌన్స్లో, సిటీస్లో ఈక్వల్గానే పెరుగుతారు. ఓకే, మోస్ట్ ఆఫ్ దెమ్ విల్ హ్యావ్ 1 or 2 kids. అండ్ ఇళ్ళల్లో కూడా పిల్లలకి అలాంటి సిచ్యువేషన్స్ ఇక్కడ రేస్ కాదు. ఇక్కడ బేసిక్గా మేము అడాలసెన్స్ ఎడ్యుకేషన్ కానివ్వండి, హౌ ద ఇలాంటి అంటే టీనేజర్స్లో ఉన్న ప్రాబ్లమ్స్, వాళ్ళు సొసైటీలో హౌ దే హ్యావ్ టు మూవ్, ఏ కైండ్ ఆఫ్ ఇన్సిడెంట్స్, ఎట్లాంటి కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్స్ వాళ్ళు ఫేస్ చేయొచ్చు అన్న దానిపైన మేము స్పెషల్గా వాళ్ళకి అప్పుడప్పుడు స్పెషల్ స్పీకర్స్ని, గెస్ట్ని పిలిచి వాళ్ళకి స్పెషల్ క్లాసెస్ తీసుకోవడం, వాళ్ళకి వర్క్షాప్స్ కండక్ట్ చేయడం ఇలాంటివి ఉంటాయండి. గర్ల్స్కే కాదు, బాయ్స్ కూడా ఉంటాయి. బికాస్ దట్ ఈస్ అ టీనేజ్ అండ్ అడాలసెన్స్ ఇష్యూస్. అవి ఒక గర్ల్స్కనే కాదు, ఆ ఏజ్లో ఉంటుంది కాబట్టి అలాంటివి ఇద్దరికి ఉంటుంది. మరి స్త్రీకి నిజమైన స్వేచ్ఛకు నిర్వచనం మీ మాటల్లో అంటే మన థింకింగ్ని, ఐడియాస్ని, మనకి ఏది కావాలి, ఏది చేయాలనుకునే దాన్ని కర్బ్ చేయకుండా వాళ్ళ ఆలోచనలకి స్వేచ్ఛనిస్తే దట్ ఈస్ ద ఫ్రీడమ్ అండి. అంటే ఉమెన్లో ఆ ఆలోచన విధానాన్ని మనం ఎంకరేజ్ చేయాలి. అప్పుడు వాళ్ళు రైట్ ఆర్ రాంగ్ తీసుకునే డిసిషన్ మేకింగ్ పవర్ ఎంపవర్ చేయాలి. అప్పుడు వాళ్ళకి ఆ స్వేచ్ఛ వచ్చినట్టు. దట్ ఈస్ ద ఫ్రీడమ్ విచ్ ఐ ఫీల్. ఓకే, మరి ఉద్యోగాలు కావచ్చు, ప్రమోషన్స్ కావచ్చు, ఏ ఫీల్డ్లో అయినా సరే మగవారికి ఈక్వల్గా ఆడవారు వస్తారంటారా? మనం ఎన్ని మాట్లాడుకున్నా కానీ, ఎంత కాన్ఫిడెన్స్ లెవెల్స్ మనలో పెంచుకున్నప్పటికీ కూడా ఆ డిస్క్రిమినేషన్ అనేది కనిపిస్తూనే ఉందన్నమాట. తప్పకుండా వస్తుందండి. ఇట్స్ ఆల్ ఇంకా ఫ్యూచర్లో కూడా టాలెంట్ బేస్డ్ మీద వెళ్తాయి, జెండర్ బేస్ మీద తగ్గిపోతూ వస్తుంది. ఫ్యూచర్ జనరేషన్స్ మారుతూ వస్తున్నాయి, మనకి టెక్నాలజీ ఇంక్రీజ్ అవుతూ వెళ్తుంది. కాబట్టి డెఫినెట్లీ ఫ్యూచర్ ఇస్ టాలెంట్ బేస్డ్ ఉంటుంది కానీ జెండర్ బేస్డ్ ఉంటుంది. ఓకే, అంటే ఈ వివక్షని ఎలా ఎదుర్కోవాలంటారు? సింప్లీ యాజ్ ఐ టోల్డ్ యూ, లైక్ ఎడ్యుకేట్ దెమ్. ఓకే, జస్ట్ ఎడ్యుకేట్ దెమ్. ఎడ్యుకేషన్ అనేది ఏంటంటే మనకు ఆలోచన విధానంలో మార్పుని తీసుకురాగలుగుతుంది. అంటే ఆ మార్పుకి మూల అంటే మెయిన్
పిల్లర్ మెయిన్ కాంపనెంట్ మెయిన్ ఇదండి. మరి ఉమెన్స్ డే సందర్భంగా యాజ్ ఎ మదర్ కూడా మీరు ఎలా ఇంట్లో మీ పిల్లల్ని ఎలా గైడ్ చేస్తారు, ఎలా సపోర్ట్ చేస్తారు, వాళ్ళు మీకు ఎలా సపోర్ట్ చేస్తున్నారు? యా వీఆర్ వెరీ ఫ్రెండ్లీ అండి పిల్లలు మేము. అంటే వీ జస్ట్ డిస్కస్ ఎవ్రీథింగ్. ఇంకా పిల్లలు ఇన్ఫ్యాక్ట్ చదువుకునే ఏజ్ నుంచి కూడా వాళ్ళు చాలా ఓపెన్గా డిస్కస్ చేసేవాళ్ళు. స్కూల్లో కానివ్వండి, కాలేజ్లో కానివ్వండి, ఏది జరిగినా కూడా నేను ఎప్పుడు కూడా వాళ్ళలాగే ఒక ఫ్రెండ్ లాగా వాళ్ళతో కలిసి షేర్ చేసుకునేదాన్ని. వాళ్ళ లెవెల్లో వెళ్ళి చెప్పేదాన్ని ఏది రైట్ ఏది రాంగ్ అని. ఎందుకంటే ఎప్పుడైతే షేరింగ్ అనేది ఉంటుందో అప్పుడు సజెషన్స్ బాగా అంటే రైట్ వేలో వెళ్ళడానికి ఉంటుంది. ఇప్పుడు వాళ్ళు పెద్దగా అయ్యారు కాబట్టి ఇప్పుడు నేను షేర్ చేసుకుంటున్నాను అండ్ దే ఆర్ గైడింగ్ మీ. వైఫ్ అనేది డెవలప్ అవుతున్న కొద్దీ హస్బెండ్కి కొంచెం ఆ ఈగో లెవెల్స్ అనేవన్నీ కూడా పెరుగుతాయని అంటూ ఉంటారు. సో మీ రిలేషన్ ఇన్ మై కేస్ ఇట్స్ నాట్ దట్. ఇన్ మై కేస్ ఇన్ఫ్యాక్ట్ నన్ను అసలు ఈ స్టేజ్కి తీసుకురావడానికి, నన్ను ఇంత ఎంపవర్ చేయడానికి కంప్లీట్ రోల్ ఈజ్ మై హస్బెండ్ అనమాట. ఆయన ఎంకరేజ్మెంట్ వల్లనే నేను ఈరోజు ఈ స్టేజ్లో ఉన్నాను. ఎందుకంటే ఒక హోమ్ మేకర్గా ఇంట్లో ఉన్న నన్ను ఎంకరేజ్ చేసి నన్ను బాగా నాకు ఆ కాన్ఫిడెన్స్ని ఇప్పించి బయటికి తీసుకురాగలిగారు. స్కూల్స్ మేనేజ్ చేయడం కానివ్వండి, బిజినెస్లో ఇన్వాల్వ్ చేయడం కానివ్వండి, డిసిషన్స్ మేకింగ్కి కానివ్వండి, వీటన్నిటిలో కూడా నాకు అంటే స్వేచ్ఛ ఇచ్చారు కాబట్టి నేను ఇవాళ ఈ స్థాయిలో ఉన్నాను. ఇంకా నేను ఎంత బాగా ఎదుగుతుంటే కూడా ఆయన అంత సంతోషిస్తారు. ఒక వ్యాపారవేత్తగా, ఒక రాజకీయవేత్తగా, ఒక గుడ్ హోమ్ మేకర్గా ఇవన్నీ సాధిస్తూ ముందుకు వెళ్తున్నారు. మరి ఒక మంచి సందేశం మా కోసం HMTV వ్యూయర్స్కి. యా ఇట్స్ అన్ స్పెషల్ డే, విమెన్స్ డే కాబట్టి విమెన్కి సంబంధించి ఒకటే చెప్పదలుచుకున్నాను. దేనికి కూడా మనం నిరుత్సాహపడక్కర్లేదు. లైఫ్ అన్న తర్వాత అప్స్ అండ్ డౌన్స్ తప్పకుండా ఉంటాయి. మనం ఒక విమెన్ అని కాకుండా ఒక హ్యూమన్ బీయింగ్ కింద మనల్ని మనం తీసుకొని ప్రతి ఒక్కటి కూడా వీ హ్యావ్ ఈక్వల్ రైట్స్, వీఆర్ ఈక్వల్ విత్ మెన్ అనేది మనం మైండ్లో మన మైండ్ని మనం మైండ్ సెట్ చేసుకొని యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్గా మనం సమాజంలో ఎలా ఉండాలి, ఎలాంటి మన రైట్స్ మన బాధ్యతల్ని మనం నిర్వర్తించుకోవాలి అనే ఒక కాన్సెప్ట్ తోటి, ఒక క్లియర్ మైండ్ తోటి మనం ముందుకు వెళ్ళాలి. మనకు కావాల్సింది మనం సాధించుకోవాలి. ఏ ఫీల్డ్ మనం ఎన్నుకుంటామో ఆ ఫీల్డ్లో మనం ఎదగాలి అంటే దాంట్లో విల్ పవర్ అండ్ కాన్ఫిడెన్స్ పెట్టుకొని ముందుకు వెళ్ళాలి. అంతేకాని ఇంకా వేరే ఏ ఆలోచనలు, ఏ మైండ్ సెట్ ఏవి కూడా పెట్టుకోకూడదు. బికాజ్ వీఆర్ విమెన్ అన్నది పక్కన పెట్టేసి వీఆర్ వన్ ఆఫ్ ద ఈక్వల్ పార్ట్నర్ ఇన్ ద సొసైటీ. అంటే మనం కూడా ఆ రైట్ మనకు ఉంది అన్న దాంతో కాన్సెప్ట్ మనం ముందుకు వెళ్తే తప్పకుండా సాధించుకోగలుగుతాం అండి అన్నీ కూడా. అప్పుడు అందరూ కూడా హ్యాపీగా ఉండగలుగుతాం. దట్స్ మై మెసేజ్ టు ఆల్. రియల్లీ ఇట్స్ నాట్ ఎ మెసేజ్, గోల్డెన్ వర్డ్స్. థ్యాంక్ యూ సో మచ్ అండి రేణుక గారు. ఈ ఉమెన్స్ డే సందర్భంగా మీ వాల్యుబుల్ టైం మా కోసం స్పెండ్ చేసి మంచి మంచి మాటలు చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీకు మరోసారి HMTV తరఫు నుంచి ఉమెన్స్ డే శుభాకాంక్షలు. ఇదండి ఇవాళ ఉమెన్స్ డే సందర్భంగా స్పెషల్ ఇంటర్వ్యూ. నమస్తే. స్టే ట్యూన్ టు HMTV.